జాబ్ ముందు ఇంటర్న్షిప్ ఎందుకు చేయాలి? సో దీనికి సంబంధించి మీరు గమనించండి, ఇప్పుడు మనము రీసెంట్గా 1.4 CR కార్మూర్ ప్రియాంక రెడ్డికి వచ్చింది అని మాట్లాడుకుందాం. దీంతో పాటు ఇంతకు ముందు కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ₹1,00,00,000 ప్యాకేజ్ ఈటీవీలో యువలో చాలా వచ్చాయి. ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కానీ, 50 లక్షల ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు, అండ్ 2 కోట్ల ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కానీ, అండ్ ఈ ఐఐటీస్ గురించి మనం ఉంటాం కదా, 2 కోట్ల ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు, 3 కోట్ల ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే డైరెక్ట్గా జాబ్ కంటే ముందు కొన్ని ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు. కొంతమంది ఆ ఇంటర్న్షిప్ ఫుల్ టైం చేసేసి 80 లక్షలు ₹1,00,00,000 ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇంటర్న్షిప్ బేసిస్లో ₹1,00,00,000 ప్యాకేజ్, 50 లక్షలు ఇట్లా ప్యాకేజెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్పెషల్లీ ఎవరైతే ఈ డేటా సైన్స్ కోర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఎస్పెషల్లీ డేటా అనలిస్ట్ కానీ 3-4 కోర్సెస్ నేర్చుకున్నారు. అంటే డేటా సైన్స్ విత్ ఏఐ కానీ, లేకపోతే మెషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే డేటా సైన్స్ విత్ ఓన్లీ జెన్ ఏఐ కానీ, లేకపోతే డేటా అనలిస్ట్ కానీ, లేకపోతే ప్రొఫెషనల్ డేటా అనలిస్ట్ కానీ. సో ఇలాంటి కోర్సెస్ నేర్చుకునే వాళ్ళు ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ నాకు డైరెక్ట్గా నాకు 5 లక్షల ప్యాకేజ్ రావాలి, 9 లక్షల ప్యాకేజ్ రావాలి, జాబ్ రావాలి అని ఆలోచించకుండా ఫస్ట్ టార్గెట్గా ఇంటర్న్షిప్, ఎయిదర్ మేబీ దట్ ఈస్ పెయిడ్ ఇంటర్న్షిప్ ఆర్ టెక్నికల్ ఇంటర్న్షిప్. ఫ్రీ టెక్నికల్ అంటే పెయిడ్ ఏం చేయరు, బట్ టెక్నికల్ ఇంటర్న్షిప్ ఉంటే కంపల్సరీ కొన్ని 1 మంత్ ఉంటాయి, కొన్ని 2 మంత్స్ ఉంటాయి, కొన్ని 3 మంత్స్ ఉంటాయి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఫోకస్ చేయండి.